ప్రస్తుతం మనం శ్రీ బాలాజీ క్లేవ్ ప్రొడక్ట్స్కి సంబంధించిన అధినేత నారాయణమూర్తి గారితో అయితే ఉన్నాం. చెప్పండి సార్, అంటే పూర్వకాలంలో ఏదైతే మెటీరియల్తో ఇల్లు నిర్మించుకుంటారో సేమ్ అదే పందాలో అదే బ్రిక్స్తో అదే మెటీరియల్స్తో మీరైతే తయారు చేస్తున్నారు. ఎప్పటి నుంచో అయితే ఉన్నట్టుగా మాకైతే తెలుస్తుంది కదా. అసలు ఏంటి దీని యొక్క ఆవశ్యకత ఏంటి, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే మీరేం చెప్తారు? నమస్కారం అండి. నా పేరు నారాయణమూర్తి. మాది శ్రీ బాలాజీ క్లే ప్రొడక్ట్స్ నూజివీడ్ అండి. ఇక్కడ ఏంటంటే మేము చెరువిటుకుతో బంకమట్టితో ఎలా తయారు చేస్తారో అలాంటిది వైర్ కట్ రెడ్ బ్రిక్స్ అని క్లే హాలో బ్రిక్స్ అని తయారు చేస్తామండి. ది మిషన్ ఎక్స్ట్రూడెడ్ అయ్యి కిలన్లో కాలుతుంది కాబట్టి హై టెంపరేచర్స్ అని లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్లాస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పిల్లర్లు బీమ్స్ లేకుండా 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకోవచ్చండి. నేను 1991లో నాకు కానీ ఇలాంటి ఇంటిని G+1 2 అంతస్తులు పెద్ద మేడగా కట్టుకున్నాను నేను. దాని పక్కదండి అవుతుంది. సో ఇలాంటివి ఎప్పుడు కూడా కట్టుకోవచ్చు. సుమారు 2000 నుంచి ప్రజలకు కూడా తీసుకురావాలి, కడితే బాగుంటుంది అనే ఉద్దేశం తీసుకొచ్చాను. ఇప్పటికి సుమారు రాష్ట్రం మొత్తం మీద ఒక 500-600 ఇండ్లు పైనే కట్టాము మేము, ఇంకా కడుతూనే ఉన్నాము. దీనిలో రెగ్యులర్ RCC ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ అంటే చెరువుటితో గోడ కట్టి పిల్లర్లు బీన్స్ వేసుకొని 2 వైపులా ప్లాస్టింగ్ చేసినప్పుడు ఈ ఖర్చులు మా బ్లాకుల దగ్గర 25% చీప్ అవుతుంది. ఇది కాకుండా సిమెంట్ యొక్క వాడకం తక్కువ, ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది. రెండవది వాతావరణంలోని ఉపయోగం, ఈ గోడలో 43% బోలుదనం ఉంటుంది. అందువల్ల బయట ఉన్నటువంటి వేడి కానీ చల్లదనం కానీ రూమ్ టెంపరేచర్ డిస్టర్బ్ చేయదు. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంటుందన్నమాట ఇది ఈ బ్రిక్తో కడితే. అంటే మెటీరియల్ అంటే కొనుగోలు సామర్థ్యం కూడా తగ్గుతుంది, అదేవిధంగా ప్రకృతికి మేలు, వాతావరణంలోని ఉపయోగం కూడా ఉంటుందండి. కొనుగోలు సామర్థ్యం తగ్గటమే కాకుండా వాతావరణంలోని ఉపయోగం కూడా ఉంటుందండి. ఇది ఇప్పుడు మోడర్న్ కల్చర్కి అలవాటు పడిపోయి విల్లాస్ కానివ్వండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళే మొత్తం డెవలపర్స్ రియల్టర్స్ తయారు చేసి నీట్గా అందంగా వాళ్ళకి జస్ట్ తాళం అయితే అప్పచెప్తున్నారు, వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు కదా. అంటే దీనికి రోజు రోజుకి ఆదరణ కరువవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కదా. దీన్ని వాల్యూ ప్రజలు గుర్తించాలి, దీన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే నారాయణమూర్తి గారు మీరేం చేయగలుగుతున్నారు? మీకున్న సోర్సెస్ ఏమున్నాయంటే ఏం చెప్పుకొస్తారు? అంటే దీన్ని మామూలుగా నెట్లో పెట్టడం, తర్వాత ఆన్లైన్లో రావటం, ఇలా రకరకాల మాధ్యమాల ద్వారా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్, ఆర్టికల్స్ ఎగ్జిబిషన్స్ ఇలాంటి వాటిలో పాల్గొంచుకొని చూసుకుంటూ, తర్వాత ఏంటంటే నేను ఇల్లు కట్టుకోవాలని వచ్చిన వ్యక్తికి పూర్తిగా అతను ఏ డబ్బుతో ఎంత డబ్బుతో ఎలా కట్టుకోవాలనుకుంటున్నాడో ఆయనకు అమర్నట్లు ప్లానింగ్ ఇవ్వటం, లేదు ప్లాన్ తీసుకొస్తే RCCతో కట్టుకుంటే ఎంత డబ్బు అవుతుంది, మాతో కడితే ఎంత డబ్బు అవుతుంది, ఆ విధమైన బ్యారియేషన్ ఇవ్వటం, మెటీరియల్ ఏమేమి వాడాలి, రాడ్ ఎట్లాంటిది, ఇలాంటి పూర్తి వివరాలు కూడా వారికి ఇచ్చి అది కట్టేటప్పుడు పీరియాడికల్ సూపర్విజన్ ఫ్రీగా మా కంపెనీ తరఫు నుంచి మేము చేసి స్లాబ్ అది పోసి వాళ్ళ పని పూర్తి వరకు కూడాను మా సహాయక సహకారాలు అందిస్తూ ఉంటామండి. ఇటుకలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సార్, పెంకులు కూడా ఉన్నాయి కదా. ఏంటి సార్ ఒక్కొక్క దానికి ఉన్న క్వాలిటీ యూనిక్నెస్ అంటే ఏం చెప్తారు? ఇందులో ఏంటంటే మామూలుగా ప్రజలు 2 అంగుళాల గోడ, 3 అంగుళాల గోడ, 4 అంగుళాల గోడ, 6 అంగుళాలు అలా వారికి నచ్చిన సైజులో నచ్చిన మందంలో గోడలు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. మా ప్రోడక్ట్స్ అన్ని రకాల సైజులు ఉన్నాయి ఇందులో పూర్తిగా కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఇది 2 ఇంచెస్ వాలు, అది 4 ఇంచెస్ వాలు. అలాగే ఈ బంగాళా పెంకు, ఆ సీలింగ్ పెంక్ అనేది పాత రోజుల్లో మన తాతల కాలంలో ఉండేది, పెంకులు ఉండేది. ఇప్పుడు ఆ పెంకు బదులు పూర్తిగా నాజూకుగా కొత్తగా తయారైన పెంకులు, వీటితో విల్లాసు, తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద బంగ్లాసు ఇలా కట్టుకోవచ్చు అండి. ఈ విధమైనటువంటి జాలీలు, వెంటిలేషన్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. తర్వాత మనిషి మట్టిలో నుంచి వచ్చే మట్టిలోకే వెళ్తాం, మట్టి పరమావధి. తల్లికి బిడ్డకు ఉన్న స్వాంతం ఏదైతే ఉంటుందో మట్టిలో మనము, అందుకనే చూడండి చెప్పులు వేసుకోకుండా నేల మీద నడిమంటూ ఉంటారు అప్పుడప్పుడు. అప్పుడు ఏంటంటే బిడ్డ తల్లి ఒడిలో ఉన్నట్లాంటి భావన, ఆ భూమి ఆకర్షణ శక్తి మనకు పనిచేయటం వలన. అలాగే ఈ మట్టికి మనం తక్కువ ఉండి సిమెంట్ వాడకం దూరం అయినప్పుడు న్యాచురల్గా ఆరోగ్యం బాగుంటుంది. చెప్పే పని లేదు అది. మీ హౌస్ ఏంటి సార్? అందులో చాలా హౌసెస్ అయితే పెట్టారు కదా, అందులో మీ హౌస్ ఏంటి? ఇది నా ఇల్లు అండి. 1991లో నూజివీడ్లో కట్టుకున్నాను నేను. అవునండి, 6 బెడెడ్ హౌస్. ఇప్పటికీ అందులో ఉంటున్నామండి.
30x40 G+2 పిల్లర్లు బీమ్స్ ఎక్కడ లేవు, దీనికి ప్లాస్టింగ్ లేదు. సో రెగ్యులర్గా చాలా చీప్గా మామూలు ఇంటికన్నా ఎంత ఖర్చు అయింది సార్ ఆ రోజుల్లో? అలాంటి గుర్తులేదు కానివ్వండి. కానీ ఒకటేం చెప్పగలుగుతా అంటే ఈ రోజున మీరు ఇల్లు కట్టుకున్నా కూడా ఏ రోజు కట్టుకున్నా 25% చీప్ అవుతుంది. స్ట్రక్చరల్ బెనిఫిట్ అండి. అంటే మీరు లోపల ఫ్లోరింగ్ ఏం వేసుకున్నారు, గుడిసెలో ఫ్లోరింగ్ వేసుకోవచ్చు, సీలింగ్ ఫ్యాన్లు అలాంటివి కాకుండా గోడల నిర్మాణానికి అయ్యే ఖర్చులో మాత్రం 20% తగ్గుతుందండి. తర్వాత 7 డిగ్రీల టెంపరేచర్ వేరియేషన్ ఫిక్స్డ్. ఈ రోజుకు కూడాను ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఏంటండి సెంట్రల్ ఏసీ ఉంది, ఎంత చల్లగా ఉంది అని అడుగుతూ ఉంటారు. అలాగే ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాను, ఎందుకంటే మట్టి ఎక్స్పోజ్ అవుతుంది, మట్టి వేడిని లోపలికి ప్రశ్నించదు కాబట్టి ఆ చదవడం వచ్చేదనం వస్తుంది. అంటే ఒక్కొక్క క్లేవ్ కూడా ఒక్కొక్క రకంగా ఉంది కదా సార్, ఏంటి వీటి ప్రత్యేకతలు ఏంటి సార్? అంటే అదేంటి ఇదేంటి, ఇది కొంచెం డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు రాజుగారు అనేది నేను వాడకూడదు, లేదా నాయుడు గారు అనేది నేను వాడకూడదు. ఇది ప్రజల్లో ఉంటుంది కాబట్టి ఒకే డిజైన్ మొనాటనీగా ఉంటుంది. సో రకరకాల డిజైన్లు అందులోనే తయారు చేస్తే క్వాలిటీస్ అంతా ఒకటి, డిఫరెన్స్ డిజైన్స్ ఉంటాను. ఆ డిజైన్ నేను ఒక డిజైన్ వాడుకోను, నేను ఒక డిజైన్ వాడు ప్రజల్లో ఉండాలి కాబట్టి. రెండోదంటే ప్రజలు పెంకును వాడడం మర్చిపోయారు. సో అలా కాకుండా మేము మట్టిలోనే ఉండాలి, అది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇది. మేము పుట్టుకతోటి పెంకుల మిల్లు ఓనర్లము, మా పిల్లలు చేస్తున్నారు, తరాలుగా అందులో ఉన్నాం కాబట్టి ముందుకెళ్ళటానికి అంటే రకరకాల మార్పులు తీసుకొస్తూ దానిలో తీసుకొస్తున్నాను. అంటే సార్ కొత్త ప్యాలెస్ వైజాగ్ అని ఉంది, అక్కడ నూజివీడ్ అని ఉంది, రకరకాల ఈ హౌసెస్ నిర్మాణాలన్నీ మీరే దగ్గరుండి చేయించారా? లేదండి, మేము మెటీరియల్ ఇస్తాము, ఆర్కిటెక్చర్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు, అవసరమైతే తాపి మేస్త్రిని మేము పంపిస్తాము. పీరియడ్కి సూపర్విజన్ ఉంటుంది, మా సూపర్వైజర్ ఎప్పుడైనా ఇల్లు వస్తాడు, వాళ్ళకి కావాలంటే మా మెటీరియల్తో ఎలా కట్టాలని నేర్పిస్తాము, దాని ప్రకారం కట్టించేస్తాము. ఇప్పుడు సుమారు 2001లో వైజాగ్ లోపల సబ్బవరం మండలం ఋషి విద్యాలయ గురుకులం కట్టినటువంటి హాస్టల్ బిల్డింగు G+2, అది G+2 కింద రిషి ప్రభాకర్ జీ గారికి కానీ కట్టినటువంటి బిల్డింగ్ ఇది SSY సిద్ధి సమాజ యోగ రిషి ప్రభాకర్ గురూజీ గారికి కానీ కట్టిన బిల్డింగ్ వైజాగ్లో. ఇది మన విజయవాడ లోపల జాన్సన్ లిఫ్ట్ వాళ్ళ బిల్డింగు. ఇది కూడా 23 ఏళ్ళు పోయింది పూర్తిగా కట్టి. 23 ఏళ్ళకు ముందు కట్టినటువంటి బిల్డింగ్ ఇది, మా బ్రిక్ వాళ్ళది. ఇలా ఇది హైదరాబాద్ వెళ్ళే దారిలో ఒకటి ఉంటుందండి, పెద్ద హోటల్ ఒకటి, దాంతో కట్టారు హోటల్. ఇది మైలవరం మన రోడ్లోనండి, మైలవరంలో కట్టండి అది. ఇది ఆటోమేటిక్ మీ ఇల్లు, ఇది మా ఇల్లు. చాలా బాగుంది సార్. అదైతే ఇది ఎవరికి సార్? ఇది ఎవరిది? అంటే 5-6 ఇళ్ళు కట్టడం వలన పర్టికులర్ ఏదని చెప్పలేమండి. ఇది నూజివీడ్లో ఒక NRI, ఆయనకు స్టేట్స్లో ఇలాంటి ఇల్లు ఉందండి, రెప్లికా అలాగే కట్టుకోవాలని వచ్చి కట్టుకున్నారు. ఆయన కట్టుకొని ఇంటి గృహప్రవేశాన్ని ఇప్పించి ఫారిన్ నుంచి వచ్చిన గెస్ట్ అందరి ముందర కూడా ఈ మూర్తి గారి మూలానే నాకు ఇలాంటి ఇల్లు కట్టుకోగలిగాను, అంతకుముందు నేను ఇండియా వచ్చేవాడిని కాదు, ఇప్పుడు రెగ్యులర్గా నా ఇంట్లో నేను ఉండటానికని ప్రతి సంవత్సరం 15 రోజులు 20 రోజులు నా పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంటాను నేను అన్నారు. అప్పటి నుంచి వచ్చిపోతాను, వచ్చిన ప్రతి సంవత్సరం మాతో మాట్లాడుతుంటారు. అలాగే ఇది వైజాగ్ దగ్గరేనండి, ఇది కూడా ఒక కాలనీలో కట్టినటువంటి ఇల్లు. ఇదేమో ఒక వైజాగ్ దగ్గర కొత్తపల్లి అనే ఇల్లు. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కట్టిన ఇల్లు అండి. ఇది ఒక కాలనీ, ఇది కాలనీలో మొత్తం 16-17 ఇళ్ళు ఇలా కట్టుకున్నారండి. ఇప్పటికి ఇది కూడా సుమారు 23-24 ఏళ్ల క్రితం కట్టింది, ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉందండి. ఏమీ లేదు, ఎక్కడ లేదు. ఇది చాలా లేటెస్ట్ ఫోటోనండి, ఇది ఒక 6 నెలలకు ముందు 7 నెలల ముందు తీసిన ఫోటో ఇది. ఆ ఇల్లు అప్పటిది, దాని ఫోటో ఇప్పుడు తీసాం మేము అనుకోండి వైజాగ్ వెళ్తే చూడడానికి. ఒక బ్రిక్సే కాకుండా, ఒక ఇటుకలే కాకుండా ఇంకా మీరేం తయారు చేస్తారు సార్ మీ ప్రొడక్ట్స్? జాలీసు ఏమండి, వెదర్ ప్రూఫ్కి వాడే మెటీరియల్. ఇప్పుడు ఇందులో కూడా చూడండి రకరకాలుగా గోడలు కట్టుకోవడానికి చాలా సైజులు ఉన్నాయి, చాలా రకరకాలండి. ఇది కాకుండా ఎవరైనా ఏమండి లేదండి, ఇది ట్రేడింగ్ అండి, మాది ట్రేడింగ్ గురించి, ఇది ట్రేడింగ్ అండి ఇది. సో అంటే ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాము. సో ఇలా రకరకాలైన ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటామండి. ఎవరైనా మాకు ఇలా వాటర్ బాటిల్స్ మంచినీళ్ళు దాటానికండి, దీనిలో ఒక గంట లోపలే చల్లబడిపోతుంది, ఫిక్స్డ్ చల్లదనం. అది 3 రోజులలో ఉంచిన అదే మనం కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఓవర్గా కూల్ అయిపోతుంది,
ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగడం ఆరోగ్యానికి హానికరం. కానీ మట్టి కుండలో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇందులో తాగితే కూడా అలాగే హ్యాపీగా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. గంట లోపల చల్లారిపోతే 2-3 రోజులు మనం వాడకుండా పోయినా నష్టమే లేదు. అలా నీట్గా ఉంటుంది. మనం పెట్టిన ఫ్రెష్నము 3 రోజులు 4 రోజులైనా కుండలో పాడు కాదన్నమాట. అదన్నమాట. అంటే ఓవరాల్గా ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఖచ్చితంగా మీ యొక్క ఇండస్ట్రీ చూడాలి, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, మేము కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఒకటండి, ఆన్లైన్లో సినిమా క్లే టైల్స్ అని కొట్టినా మా ఇది కనబడుతుంది, వెబ్సైట్ కనబడుతుంది, మెయిల్ ఎంక్వైరీ ఉంటుంది. లేదు శ్రీనివాస టైల్స్ అని, బాలాజీ క్లే పార్ట్స్ అని ఏది కొట్టినా మాది ఆన్లైన్లో వస్తుంది. సో ఆన్లైన్లో చూసి దే కెన్ కాంటాక్ట్ అస్, నో ప్రాబ్లం. తర్వాత అలాగే గూగుల్ సెర్చ్లో కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ tradenindia.comలో రిజిస్టర్ చేస్తున్నాము. సామాన్యుడు ఇలాంటి ఇల్లు కట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందా ఉండదా అంటే? చాలా గ్యారెంటీ కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఒక అంతస్తు కట్టుకోవాలన్నా పిల్లర్లు బీమ్స్ లేకుండా ఎవరు కట్టడం లేదండి. మర్చిపోయారు పిల్లర్లు బీమ్స్ లేకుండా, కానీ అవసరం లేదండి. అది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్కు ఫారిన్ కల్చర్ అంటే 4 అంతస్తులు 6 అంతస్తులు 10 అంతస్తులు కట్టుకునే వాళ్ళకే పిల్లర్లు బీమ్స్ కానివ్వండి, 1-2 అంతస్తులతో కట్టుకునే వాళ్ళకి అవసరం లేదండి. అది కాదా అంటానికి ప్రాక్టికల్గా 33 ఏళ్లకు ముందు కట్టిన నా ఇల్లు G+1 2 అంతస్తులు ఉంది. 24 ఏళ్లకు ముందు కట్టినటువంటిది వైజాగ్ లోపల స్కూల్ హాస్టల్ అండి. అది మీ ఇంటికి మేము వచ్చి చూద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా మోస్ట్ వెల్కమ్. ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైమ్ యు ఆర్ వెల్కమ్. ఎనీ టైం అది కూడా చూపించాలి. తప్పకుండా ఇది కూడా చూపిస్తాం. రోజు వాళ్ళు ఉన్నాయి కాబట్టి చూపించగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 944-025-7399.